ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అందుబాటులోకి వచ్చింది. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డాక్టర్ డి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. గుంటూరు జిల్లాలో 127 షాపులు, పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్యం పాలసీలో 4 స్లాబులు ఉంటాయని చెప్పారు. 10,000 జనాభాలోపు 50 లక్షలు, 10,000 టు 50,000 జనాభా వరకు 55 లక్షలు, 50,000 టు లక్షల వరకు జనాభాకు 65 లక్షలు, 5 లక్షల పైన జనాభాకు ఉంటే 85 లక్షలుగా పాలసీలను నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అవినాష్, మొత్తంగా చూసుకోవచ్చు ఏపీలో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా కూడా ఎక్కడైతే జనాభా ఎక్కడైతే జనాభా ఉంటుందో జనాభాని బట్టి కూడా ఈ యొక్క మద్యం దుకాణాలను ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పటికే 3,966 మద్యం దుకాణాలని ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అది ఈ రోజు నుంచే కొత్తగా అమల్లోకి రాబోతోంది. ఎందుకంటే నిన్నటి వరకు పూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్నటి వరకు కూడా వాటి గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కొత్త మద్యం దుకాణాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే మద్యం దుకాణాలకి టెండర్ వేసుకుంటారో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి తోడుగా ఈ 11 రోజుల పాటు దరఖాస్తు స్వీకరించిన తర్వాత 11వ తారీఖు ఈ దరఖాస్తులకు సంబంధించి ఒక లాటరీ తీస్తారు. లాటరీ తీసిన తర్వాత 12వ తారీఖు ఎవరైతే ఆ లాటరీలో ఎవరికైతే వస్తుందో షాపు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా కూడా రద్దు చేస్తూ మొత్తం ప్రైవేటు వ్యక్తులకే ఈ యొక్క మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి తోడుగా కొన్ని అంటే ఇప్పుడు ఎక్కడైతే మోడల్ స్టోర్స్ ఎక్కడైతే ఉంటాయో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు గుంటూరు కావచ్చు, అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి ఇటువంటి ప్రాంతాల్లో మోడల్ స్టోర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం 5 సంవత్సరాల పాటు కాలపరిమితి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక 10,000 మంది జనాభా ఉన్న చోట మాత్రం సుమారుగా ఒక 50 లక్షలు, అదేవిధంగా ఒక 50,000 మంది జనాభా ఉన్న దగ్గర 55 లక్షలు, అది 3 లక్షల పైన ఉన్న జనాభా ఎక్కడైతే ఉంటారో అక్కడ సుమారుగా 9 లక్షల వరకు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మోడల్ స్టోర్స్ ఉంటాయో మోడల్ స్టోర్స్ కు మాత్రం 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఇక్కడ టెండర్ 2 సంవత్సరాల పాటు కాలపరిమితి ఉండే వాటికి మాత్రం ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళకి మాత్రం వాళ్ళ తర్వాత మోడల్ స్టోర్స్ ఉండే వారికి మాత్రం సుమారుగా 5 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళకి ₹1,00,00,000 వరకు ₹1,00,00,000 వరకు ప్రతి సంవత్సరం కూడా ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మద్యం దుకాణాలకు సంబంధించి మాత్రం ఎక్కువగా కూడా గుంటూరు అంటే విజయవాడ, పల్నాడు ఈ ప్రాంతంలోనే ఎక్కువ వాటికి అనుమతులు ఇచ్చారు. దానికి తోడుగా ఈ విధి విధానాల్లో కూడా కొత్త నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే పాఠశాలలు ఉంటాయో, ఎక్కడైతే దేవాలయాలు ఉంటాయో దేవాలయాలు ఉన్న చోట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్యం దుకాణాలని ఆ సరౌండింగ్ లో కూడా తీసుకురాకూడదని చెప్పేసి కూడా ఈ కొత్త విధానాల్లో పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. అవినాష్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.